హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నువ్వుల పట్టిని ఏ విధంగా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి. దీన్నే నువ్వుల చిక్కి ఇంకా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఎలా పిలిచినా కూడా దీని టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇంకా ఇది అచ్చం షాప్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. ఇంకా ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరైతే ఈ నువ్వుల పట్టిని ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం తీసుకుని ఒక ప్లేట్లోకి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు నువ్వులకి 3/4 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగి పాకం అనేది గట్టిగా వచ్చే వరకు మనం సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. పాకం రావడానికి ఒక 10 మినిట్స్ అన్న పడుతుందండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఈ విధంగా వాటర్ లేసి చూస్తే గట్టిగా ఉండాలండి, కొద్దిగా కూడా తాగకూడదు అనమాట. టంగ్ టంగ్ అని సౌండ్ రావాలి. అలా వచ్చేదాకా మనం పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ నువ్వులను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక సిల్వర్ ఫాయిల్లో ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోవాలండి. లేదంటే మీరు ప్లేట్లో ఆయిల్ అప్లై చేసి దాని మీదన్నా వేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకున్నాక దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం పాకం పట్టేటప్పుడు గట్టిగానే పెట్టుకోవాలండి, లేదంటే అది సాగినట్లు ఉంటుందన్నమాట నువ్వుల చిక్కి మళ్ళీ. కాబట్టి పాకం గట్టిగా వచ్చేటట్లు మీరు చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక అప్పడాల కర్ర తీసుకొని ఈ విధంగా అనుకుంటూ ఉండాలండి. అప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ విధంగా చేశాక ఇప్పుడు వెంటనే మనం ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. వెంటనే మనం నైఫ్తో కట్ చేయాలండి, లేదంటే అది గట్టిగా ఉంటుంది కదా, అప్పుడు కట్ అవ్వదన్నమాట. ఈ విధంగా 2 వైపులా కట్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలానే వదిలేయాలండి. అప్పుడు బాగా ఆరిపోతుంది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయనేటివి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. మరైతే దీన్ని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.